శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన పృథువు చాలా ఘనంగా తనకు తన వాళ్లకు తన సొంత బిడ్డలకు తన రాజ్యంలోని ప్రజలకు ఏ ఏ వసతులు కావాలి, ఏ జీవనాధారం కావాలి అని అవన్నీ కల్పిస్తూ ఉన్నాడు. ప్రజానురంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఒకానొక సమయంలో ఆయన 100 యజ్ఞాలు అంటే చాలా కర్మలు ధర్మంగా చెయ్యాలి అని, ధార్మికమైన కర్మల్ని యజ్ఞాలని పిలుస్తాం కాబట్టి చాలా చెయ్యాలి అని ఆయన బయలుదేరాడు. ఆ సంకల్పంతో ఆయన యజ్ఞాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒకానొకసారి ఆయన ఒక 99 వరకు చాలా భాగం పూర్తి చేశాడు. ఇంకోటి మిగిలిందేమో. ఆ యజ్ఞం కూడా పూర్తి చేస్తూ ఉంటే మన ఇంద్రుడు ఏదో ఒక సన్యాసి వేషంలో వచ్చి ఆ యాగాశ్వాన్ని అపహరించుకుని పోయాడు. అది చూసి అత్రి మహర్షి పృథు కొడుక్కు చెప్తే ఆయన ధనుర్బాణాలు పట్టుకునైతే బయలుదేరాడు గాని మూర్తీభవించిన ధర్మంలాగా ఉన్నది, ఈయనను ఎట్లా చంపుతాను అని కొంచెము వెనుకాడాడు. అప్పుడు ఏం జరిగిందని చూసుకుంటూ వెళ్దాము. ఆ విధంగా ఆయన సాయకు ఏయంజాలకున్నన్ బాణం వెయ్యలేకపోతూ ఉన్నాడు అని చూసి మన అత్రి ఆ వైన్యజునకు అంటే వేణుడి కొడుకు మన పృథువు పుత్రుడు ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. వినుమో ఇతడు యజ్ఞహంతయు అనిమిష నికరాధముడు అగు ఇంద్రుడు, కావున ఇతనిని జయింపుమో నీవు అని ముమ్మారులు ఉచ్చరింపన్ ఆ వైన్యజును. ఓ పృథుపుత్ర వినో, ఇతడు యజ్ఞ హంత, యజ్ఞాన్ని నశింపచేస్తూ ఉన్నాడు. అనిమిషులు అంటే దేవతలు, దేవతల అనీకము, ఆ నికరము అంటే సమూహము, దేవతల సమూహంలో ఈయన అధముడు, దేవతల్లో అధముడు అటువంటి ఇంద్రుడు. కాబట్టి నువ్వేం చేయంటే ఇతనిని చంపమో నీవు అని ముమ్మార్లు చంపు 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 అని అట్లా చెప్పేసరికి మన పృథుపుత్రుడు వినువీధింజను దేవవల్లభునిపై వీరుండు క్రోధాంతరంగా నిరూఢిన్ మృగరాట్ కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీదను లంఘించు విధంబునన్ పడినన్ అతండు అశ్వచౌర్యైక సాధన రూపంబు తత్ అశ్వమును విడిచి అంతర్ధానంబును పొందినన్. వినువీధిలో ఆకాశ వీధిలో సనున్ వెళ్ళిపోతూ ఉన్న దేవవల్లభుడు ఇంద్రుడి పైన ఆ వీరుడు ఇంకా కోపం వచ్చింది ఆయనకు, మన పృథుపుత్రుడికి. క్రోధాంతరంగ నిరూఢిన్ మహాకోపంతో ఉన్న మనసుతో ఒక మృగరాట్, ఒక మృగరాజు సింహము, అది మామూలు సింహం కూడా కాదు, సింహ కిశోరము, కౌమార వయసులో ఉన్న సింహము, మహాగంధద్విప ఇంద్రము, ద్విపేంద్రము అంటే మన ఏనుగు, గొప్ప గంధములతో గంధమంతా స్రవిస్తూ ఉన్న మదగజము పైన, ఒక పెద్ద మదగజము పైన ఒక సింహపు పిల్ల దూకినట్టు ఆయన మీదను లంఘించు విధంబునన్ పడినన్. ధనుస్సు బాణాలు పుచ్చుకుని బయలుదేరేసరికి అతడు మన ఇంద్రుడు అశ్వచౌర్యైక సాధన రూపము, ఆ అశ్వాన్ని దొంగలించడం కోసమే ఒక రూపాన్ని తీసుకుని వచ్చాడు కదా, ఆ రూపాన్ని ప్లస్ తత్ అశ్వమున్, ఆ అశ్వాన్ని, ఆయన అపహరించుకుని పోతున్న అశ్వాన్ని రెండింటినీ వీడిచి వదిలిపెట్టి అంతర్ధానంబునన్ పొందినన్, అంతర్ధానమైపోయాడు. వీరుడు పృథు భూపాల కుమారుడు నిజయజ్ఞ పశువు మరలంగుని దుర్వార బలుడగుచు జనకుని భూరి సవన రాజపుణ్య భూమికి వచ్చన్. మన వీరుడు
మన పృథువు యొక్క కుమారుడు తన యజ్ఞ పశువును మరలనుగొని వెనక్కి తీసుకుని దుర్వార బలుడు అడ్డుకోవడానికి వీల్లేకుండా ఉన్నంత బలంతో ఉన్నవాడవుతూ జనకుని తన తండ్రి యొక్క పృథువు యొక్క గొప్ప యాగభూమికి ఆ అశ్వంతో సహా తిరిగి వచ్చాడు. ఆ అవసరంబున అచ్చట ఉన్న పరమర్షి పుంగవులు అతని అద్భుత కర్మంబు కనుగొని ఆశ్చర్యంబునొంది అతనికి జితాశుడు అను అన్వర్థనామంబు పెట్టి ఉన్న సమయంబున. ఆ సమయంలో అక్కడున్న ఋషులందరూ ఇంత గొప్పగా ఘనకార్యం చేశాడని చూసి ఆయన చేసిన పనికి అన్వర్థనామము దానికి తగిన విధంగా ఉన్న పేరును కూడా వాళ్ళు ఆయనకు పెట్టారు. చితాసుడు, అశ్వాన్ని జయించినవాడు అని ఆయనకు ఆ పేరు పెట్టారు. ఆ సమయంలో మరియును దేవతాపతి తమప్పటలంబు జనింపచేసి ఎవ్వరూ తనన్ కానకుండా అనివారణ కాంచన పాశ బద్ధమై సురుచిర యూపదారు పరిశోభితమై ఉన్న హయంబు గొంచు చెచ్చర వినువీధి నేగగా ఋషిప్రవరుడు అగు అత్రి మళ్ళీ ఈ విధంగా మన పృథుపుత్రుడితో చెప్పినన్. మరియును మళ్ళా నెక్స్ట్ టైం వెంటనే మన దేవతాపతి ఇంద్రుడు తమప్పటలంబు జనింపజేసి చీకట్లు కమ్మేలాగా చేసి ఎవ్వరూ తనను చూడకుండా అనివారణన్ అడ్డు లేకుండా కాంచన పాశ బద్ధమై బంగారు తాళ్లతో సురుచిర యూపదారు పరిశోభితమై యూపస్తంభానికి కట్టివేసి ఉంచిన ఆ హయాన్ని అశ్వాన్ని కొంచెం పుచ్చుకుని చెచ్చర మళ్ళీ గబగబా వినువీధిన్ ఆకాశ మార్గంలో ఏగగన్ వెళ్తూ ఉంటే మన ఋషిప్రవరుడు అత్రి మళ్ళీ చూశాడు. మళ్ళీ మన పృథుపుత్రుడికి చెప్పాడు. విని పృథుభూవర తనయుడు ఘనబలమున చని కపాల ఖడ్వాంగము లోలిని ధరించి రయంబున చను ఇంద్రునిగాంచి ఒంపజాలక అంతన్. ఇంకిది విన్నాడు మన పృథుభూవరుడు, పృథు చక్రవర్తి యొక్క తనయుడు కొడుకు ఘనమైన బలంతో బయలుదేరాడు. ఈసారి మన ఇంద్రుడు కపాలము పుర్రె, ఖట్వాంగము ఏదో మిగిలిన అస్థిపంజరము వాటిని ఓలిన్ వరుసగా ధరించి రయంబున వేగంగా చను వెళ్ళిపోతూ ఉన్న ఇంద్రుణ్ణి కాంచి చూసి ఒంపచాలక ఆయనను చంపడము ఇష్టం లేక అంతన్ ఇంకా అప్పుడేం చేశాడంటే క్రమ్మర అత్రిచే తెలుపగాబడి వైన్య తనూభవుడు రోషంబున తోక తొక్కిన భుజంగమ పుంగవు బోలి ఉగ్రుడై అమ్ము అరసి పోసినన్ కని సురాధిపుడు ఎప్పటి అట్ల పారెన్ అశ్వంబును రూపమును వీడిచి చాలా తిరోహితుడై రయంబునన్. క్రమ్మరా మళ్ళా ఇదే విషయం మళ్ళా అత్రిచే మళ్ళా అత్రి యామయ్యా ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్తున్నవాడు ఇంద్రుడు మన యాగాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, చంపు 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 అని మళ్ళీ చెప్పగానే ఆ విధంగా తెలుపగాబడి చెప్పబడి మన వైన్య తనూభవుడు మన పృథుపుత్రుడు రోషంతో తోక తొక్కిన పాములాగా బయలుదేరాడు ఉగ్రంగా. అమ్ము అరసి పోసినన్, అమ్ము అంటే బాణను, దాన్ని ఎక్కుబెట్టాడు. అది కని చూసి మన సురాధిపుడు మన ఇంద్రుడు ఎప్పట్లాగానే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పారిపోతూ ఉన్నాడు. ఆ పారిపోయే ముందు ఆయన ఆ అశ్వాన్ని, ఆ గుర్రాన్ని, తాను ధరించిన ఆ కపాల అస్థికల రూపాన్ని వీడిచి ఇంకా చాలా తిరోహితుడై రయంబునన్ ఇంకా అసలు ఎవరికి కనిపించకుండా మాయమైపోయాడు వేగంగా. అట్లు చనినన్ పశువున్ కొని మరలి ఆ వీరోత్తముడు పితృయజ్ఞశాలకున్ చనదంచన్ అంతన్. ఆ విధంగా ఆయన వెళ్ళిపోగానే మన వీరోత్తముడు మన పృథుపుత్రుడు మళ్ళా పశువుని కొని మళ్ళీ యాగాశ్వాన్ని పుచ్చుకుని మరలి వెనక్కి తిరిగి తన పితృ యాగశాలకు వాళ్ళ నాన్న యజ్ఞం చేస్తున్న యాగశాలకు చనదించని వచ్చాడు. ఇంక మళ్ళీ ఏం జరిగిందంటే హరిహయుడు అధ్వరహయ హరణార్థమై మించి కైకొని విసర్జించినట్టి భూరి అమంగళ భూత
మాయా రూపములను ధరించిరి మూఢజనులో. పాషండ చిహ్నముల్ పరగుట వారలు జగతిపై నగ్నవేషములు కలుగు. భూరి కాషాయ వస్త్రములు ధరించు. తగ జట అస్థి భస్మధారలునైన అనగా వెలసిరి లోకంబులందు చాలన్ తలప ధర్మోపమంబనదగు అధర్మమందు అభిరతి ఓడమిన యజ్ఞజనులు. హరిహయుడు మన ఇంద్రుడు అధ్వరహయ హరణార్థమై యాగాశ్వాన్ని హరించడం కోసమే మించి అదే పనిగా మాటి మాటికి కైకొని పని పెట్టుకుని పన్మాల రూపాలను ధరించడం, యాగాశ్వాన్ని పుచ్చుకుని పారిపోవడం, మళ్ళీ అత్రి చూసి అదుగో 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 పారిపోతున్నాడు ఇంద్రుడు మన యాగాశ్వాన్ని తీసుకుని అని పృథుపుత్రుడికి చెప్పడం. పృథుపుత్రుడు మళ్ళీ ధనుస్సు బాణాలు పట్టుకుని బయలుదేరడం, మళ్ళీ ఆ రూపాన్ని చూసి పోనీలే అనుకోవడం. అత్రి లేదయ్యా ఆయన్ని చంపు అని చెప్పడం, ఆయన సరే అని మళ్ళీ బాణాన్ని ఎక్కుబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇంద్రుడు ఆయన ఆ సమయంలో ధరించిన రూపాన్ని ఈ యాగాశ్వాన్ని వదిలిపెట్టి పారిపోవడం, మాయమైపోవడం. దాంతో మళ్ళీ పృథుపుత్రుడు ఆ యాగాశ్వాన్ని తీసుకుని రావడం. ఇంత జరుగుతున్న హడావిడిలో ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇంద్రుడు ఏ ఏ రూపాలను ధరించి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడో వాటిని ఈయనేం పట్టించుకోవట్లేదు. మన పృథుపుత్రుడు ఆ రకరకాల రూపాలన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, ఈయన మాత్రము ఆయన వదిలేసి వెళ్ళిపోతూ ఉన్న ఆ అశ్వాన్ని పుచ్చుకుని వెనక్కొస్తున్నాడు అంత మాత్రమే. అయితే ఏమైందంటే అక్కడ మిగిలిన వాళ్ళు ఆ విధంగా విసర్జించి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్న ఆ ఇంద్రుడి యొక్క భూరి భయంకరమైన గొప్ప అమంగళకరమైన మాయారూపాలన్నింటినీ అక్కడున్న మూర్ఖ జనులు మూఢులందరూ ధరిస్తూ ఉన్నారు. అవి బాగున్నాయని పుచ్చుకుని తగిలించుకుంటున్నారు. పాషండ చిహ్నాలతో ఉన్న ఆ దేహాలను, ఏదో నగ్నవేషాల్లో ఉన్న దేహాలను, ఏదో కాషాయ వస్త్రాల్లో ఉన్న రూపాలను, ఏదో జటలు అస్థికలను ధరిస్తే ఆ రూపాలను, ఏవో భస్మాలు ధరిస్తే ఆ రూపాలను, ఆయన రకరకాల రూపాలు ధరించాడు. ఆయన సన్యాసి వేషాలు, లేదా దిగంబర వేషాలు, లేదా అస్థిపంజరాలతోటి ఉన్న వేషాలు, రకరకాల వేషాల్లో వచ్చి ఆయన ఈ యాగాశ్వాన్ని దొంగిలించుకుని వెళ్ళాడు. అయితే మన పృథువు కొడుకు వెళ్ళి ఓన్లీ యాగాశ్వాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తున్నాడు కానీ రూపాలు ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి మూర్ఖులందరూ ఆ రూపాలన్నింటినీ పుచ్చుకుంటున్నారు. ఆ విధంగా లోకంలో చాలా ధర్మంలాగా కనిపించే ధర్మోపమైన అధర్మమంతా పెరిగిపోతూ ఉన్నది. ఇంకప్పుడేం జరిగిందంటే, తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా ధరింపంతొడంగిరి. తద్వృత్తాంతంబు భగవంతుడైన పృథు చక్రవర్తి ఎరింగి కుపితుడై ఉద్యత కార్ముకుడగుచు ఇంద్రుని మీద బాణంబునేయ ఉద్యమించిన ఋత్విక్కులు చక్రవధోద్యుక్తుడు అసహ్య రంహుడు అయిన పృథు చక్రవర్తిని కనుంగుని ఇట్లనిది. ఈ రకంగా ఆ అధర్మ రూపాలన్నీ ధర్మంగా కనిపిస్తున్న వాటన్నింటినీ అందరూ ధరిస్తూ ఉన్నారు. కానీ దాని సంగతి ఆయనేం పట్టించుకోలేదు మన పృథువు. ఆయన ఏం చూసాడు మాటి మాటికి తన యాగాశ్వాన్ని దొంగిలించుకుని ఇంద్రుడు వెళ్ళిపోతూ ఉంటే కొడుకు యాగాశ్వాన్ని తీసుకుని వస్తూ ఉంటే చివరికి ఒకసారి మళ్ళీ అట్లానే మళ్ళీ తీసుకుని బయలుదేరాడు ఈసారి మన ఇంద్రుడి యాగాశ్వాన్ని. ఇంక దీనితో నువ్వుండో నేను వెళ్తాను అని మన పృథువే బయలుదేరాడు. ఈ మొత్తం కథంతా మాటి మాటికి యాగాశ్వాన్ని ఆయన దొంగిలించుకుని పోవడం, ఈయన తీసుకుని రావడం, మళ్ళీ అదే పనిలో ఉన్నారు. ఇద్దరు ఇదే పనిలో ఉన్నారు. ఇంద్రుడు మళ్ళీ ఆ యూపస్తంభానికి కట్టేసిన యాగాశ్వాన్ని తీసుకుని బయలుదేరేసరికి ఇంక పృథు చక్రవర్తికి మహాకోపం వచ్చింది. ఆయనకు కోపం దేనికి రావాలి? అధర్మము ధర్మంలాగా రూపాన్ని ధరించి ఉంటే అటువంటి రూపాలన్నింటినీ తన ప్రజలు ధరిస్తున్నారని చూసి ఆ అధర్మాన్ని కంట్రోల్ చేయడం పైన ఆయన ఫోకస్ చేయవలసింది. ప్రజల్లో పెరిగిపోతూ ఉన్న ఆ అధర్మాన్ని నిగ్రహించడం గురించి అందుకోసము ఆయన కోపం రావాల్సింది. కానీ ఆయనకు ధర్మాగ్రహం కలగలేదు. ఆయనకు ఆ విధమైన ధర్మాగ్రహం కలగలేదు. ఈ యజ్ఞం ఒకటి చెడిపోతూ ఉన్నది అని దీనికోసం కోపం వచ్చింది ఆయనకి.
సరే ఏదో ఉద్యత కార్ముకుడవుచు కార్ముకము విల్లమ్ములు ధరించాడు, బయలుదేరాడు. ఇంద్రుడి పైన బాణాన్ని వేయడానికి ఉద్యమించాడు. ఇంకప్పుడు ఋత్విక్కులు శక్రుణ్ణి, ఇంద్రుణ్ణి వధించాలని ఉద్యుక్తుడవుతూ ఉన్న మన పృథువును చూసి, ఆయన అసహ్య రంహుడు మహావేగంతోటి గబగబా బయలుదేరుతూ ఉంటే, ఆ పృథువును చూసి వాళ్ళేమంటున్నారంటే ఆయనతో, జననాయక యజ్ఞములందు అనుపమ విధిచోదితంబులనదగు పశుబంధన హింసల కాక ఇతరుల ఘన దీక్షితునకు వధింపగాదండ్రు బుధులో. ఓ రాజా, యజ్ఞాల్లో ఏదో మన వేదం చెప్పిన విధంగా పశుబలులు అట్లాంటివి ఉంటాయి. పశువధ చేయవలసి ఉంటుంది. ఇది అశ్వమేధ యాగం కాబట్టి అశ్వాన్ని వధించడం అటువంటివి మనం చెయ్యాలి గాని, ఇతరులను చంపడానికి బయలుదేరడం అవన్నీ మనం చేయడానికి వీల్లేదు. కావున నీవు ఇప్పుడు ఇంద్రవధోద్యోగంబు ఉపసంహరింపుము. భవదీయ ధర్మ విరోధి అయినట్టి ఇంద్రుణ్ణి. కాబట్టి నువ్వేం చెయ్యంటే, ఈ ఇంద్రుణ్ణి చంపుతాను అని ఈ ఉద్యోగం పెట్టుకుని నువ్వు బయలుదేరకు, ఉద్యమించకు, వద్దు. నీకు ఆ ఇంద్రుడు ధర్మ విరోధి. అవును. నువ్వు ధర్మంగా ఏవో యజ్ఞాలు చేసుకుంటూ ఉంటే నీ యజ్ఞాన్ని చెడగొట్టడానికి బయలుదేరుతున్నాడు మాటిమాటికి. నీకాయన విరోధి అయి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఓ జనపాల, వీర్యవంతములనదగు మంత్రముల చేత ఆహ్వానము చేసినన్ అతడు ఇచ్చటికి వచ్చును. చనుదెంచిన అమరవిభుని సరవసత తగన్ ధృతి చెదరబట్టి సిఖికి ఆహుతిగా వేల్చెదము. తానన్ ఉర్వీశ్వర, నీ వితత మహోహత వీర్యోన్నతుడై చెడిపోవును అమరనాథుడు అంతన్ అని వాళ్ళొక సలహా చెప్పారు. నువ్వు లేచి ఈ ధనుస్సు బాణాలన్నీ పుచ్చుకుని అసలే యజ్ఞ దీక్ష తీసుకున్నావు. అది వదిలిపెట్టి యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయావనుకో, యాగాశ్వం తప్ప మిగిలిన వేటిని చంపడానికి ఈ సమయంలో అంగీకారం లేదు. వేదం ఒప్పుకోదు. నువ్వు ఈయనను చంపడానికి వెళ్ళిపోతే ఇన్ని రకాలుగా మన యజ్ఞం చెడిపోతుంది. కాబట్టి నువ్వేం చెయ్యంటే, వీర్యవంతములైన మంత్రాలతో గొప్ప సారవంతమైన మంత్రాలు చదువుతాం మేమిక్కడ కూర్చొని. మా బలమే అది, మా ఆయుధాలు, మా మంత్రాలు. ఆయన్ని ఆహ్వానిస్తాము స్వాహాకారంతో. తప్పకుండా రావాల్సి ఉంటుందాయనకు. ఆ విధంగా చేస్తే అతడిక్కడికొస్తాడు తప్పకుండా. ఆ విధంగా చనుదెంచిన అమరవిభుణ్ణి, ఇంద్రుణ్ణి సరభసతన బలంగా, తొందరగా, ఫాస్ట్‌గా నువ్వు పట్టుకొని నువ్వు ఆయన ఎనకాల పరిగెత్తుకుంటూ పోయి, ఆయన పారిపోతూ ఉంటే, నువ్వు వేగంగా ఆయన్ని వెంబడించి ఇదంతా ఎందుకు? నువ్విక్కడ కూర్చో. మేం మంత్రాలు చదువుతాం. ఆయనే వస్తాడు. నువ్వు వెళ్ళక్కర్లేదు. ఆయన్నే రప్పిస్తాము. అప్పుడేం చేయొచ్చంటే, ఆ విధంగా వచ్చిన వాడి యొక్క ధృతి చెదరగొడదాం మనము. తర్వాత ఆయన్ని పట్టుకుందాము. మేమే చేస్తాం ఇదంతా. నువ్వేం చేయక్కర్లేదు. మేమే మంత్రాలు చదువుతాం. ఆయనొస్తాడు. మేము ఆయన్ని పట్టుకుని, ఈ సిఖికి ఈ అగ్నిలో, ఈ యాగాగ్నిలో ఆయనను మేము ఆహుతిస్తాము. ఆ విధంగా వేలుస్తామంటే కాల్చేస్తాము. దాంతో ఓ ఉర్వీశ్వర, ఓ రాజా, నీ వితత మహోహత వీర్య ఉన్నతుడై, నీ మహత్తుకి ఆయన వీర్యమంతా నశించి చెడిపోతాడు మన ఇంద్రుడు అంతన్. అది. ఆ రకంగా చేద్దాము. నువ్వు కూర్చో. ఇక్కడే కూర్చొని ఆ పని చేద్దాం. నువ్వెక్కడికో వెళ్లి చేయవలసిన పని లేదు అని వాళ్ళు సలహా చెప్పారు. అని పృథుని వారించి ఋత్విగ్జనంబులు కుపిత స్వాంతులై హస్తంబుల సృక్కు స్రువంబులు ధరించి వేల్చు సమయంబునన్ చతుర్ముఖుడు చనుదెంచి ఋత్విజులను కనుగొని ఇట్లనియే, యజ్ఞంబులందు యజింపంబడు దేవతలు ఎవ్వని అంశంబులో ఎవ్వడు యజ్ఞనామకంబగు భగవదంశంబగునో అట్టి ఇంద్రుడు మీ చేత వదార్హుడుగాడో ఇతడు భగవదంశ సంభవుడగుటన్. ఈ యజ్ఞ కర్మ విధ్వంసన ఇచ్చుడై కావించు ధర్మ వ్యతికరంబులు చూడవలసి ఉన్నది. ఈ పృథుకీర్తియగు ఈ పృథునకు ఏకోన శతంబగు అధ్వర ప్రయోగ ఫలంబు సిద్ధించునుగాక అని పృథు చక్రవర్తితో తర్వాత ఇంకా కింద సీసపద్య నుంచి చెప్తూ వస్తారు. ఇక్కడ ఇది వచనంలో ఏం చెప్పారో చూద్దాం. అని పృథువును వాళ్ళు ఋత్విగ్జనం అంతా వారించారు. వద్దు నువ్వు కూర్చో అన్నారు. కుపిత స్వాంతులే, వాళ్ళకు కూడా కోపం వచ్చింది. వాళ్ళ యజ్ఞం చెడిపోతూ ఉంటే హస్తాల్లో, చేతుల్లో సృక్కులు స్రువాలు తీసుకున్నారు వాళ్ళ ఆయుధాలను ధరించి వేల్చు సమయంబున
హవిస్సులు సమర్పిస్తూ ఉంటే స్వాహాకారంతో చతుర్ముఖుడొచ్చాడు. అక్కడికొచ్చి ఋత్విక్కులతో ఇట్లా అన్నాడు. ముందు ఋత్విక్కులకు ఉపదేశం చేశాడు మన బ్రహ్మదేవుడు. యజ్ఞాలు మీరు ఏ యాగాలు చేస్తూ ఉన్నారో అందులో పూజింపబడే దేవతలెవరనుకుంటున్నారు? ఈ ఇంద్రుడు గూడా అందులో ఒక అంశ కాదా? యజ్ఞుడు అన్న పేరుతో ఉన్నవాడు భగవంతుడికి ఈయన అంశ. అటువంటి ఇంద్రుడు మీ చేత వధార్హుడు కాడు. ఆయన్ని చంపడానికి వీల్లేదు. మీరు చేస్తున్న ఏ యజ్ఞాలున్నాయో ఆ యజ్ఞాలకు అంగము ఇంద్రుడు. మీరు మీ యజ్ఞ అంగాలను చెడగొట్టుకుని యజ్ఞాన్ని ఎట్లా పూర్తి చేస్తామనుకుంటున్నారో, అందుకని చెయ్యరాదు. ఇంక కూర్చోండి. బానే వచ్చింది మీకు ఐడియా గాని. ఇతడు భగవదంశ సంభవుడు. అందుకని యజ్ఞకర్మను విధ్వంసం చేద్దామని ఆయన అనుకున్నా గూడా, మీరొకవేళ ఇంద్రుడిని చెడగొట్టారంటే, మీ యజ్ఞాన్ని మీరే చెడగొట్టుకున్నట్టు. అయితే ముఖ్యంగా మీరు చూడవలసిందేంటంటే, ఈయన చేత ధర్మ వ్యతికరాలు, అధార్మికమైనవి ధర్మాలుగా ప్రవర్తిస్తూ ఉండడాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి చూస్తూ ఉన్నారా అని ఆయన అన్నాడు. కానీ ఋత్వికులకేం పని వాళ్ళేం జూడట్లేదు. టెక్నికలీ ధర్మాన్ని నిలబెట్టవలసిన పని రాజుకుంటుంది. రాజుకు తెలియట్లేదు. మీరిప్పుడు ఈ పృథువు గొప్ప కీర్తి కలిగిన వాడు. ఇంక చాలు. ఇంకొక 99 చేసాడా యజ్ఞాలు? మీరు ఒక 99 యాగాలు చేయించారు ఆయనతో. ఇంక చాలు. ఇక్కడికి ఆ ఫలము రావాల్సిన ఫలమేముందో అదొస్తుంది. ఇంక ఈ తర్వాత చేయవలసిన అవసరం లేదు అని వాళ్ళకి చెప్పి, ఇంక ఆపండి మీ యజ్ఞం. ఇంక చేయించాల్సిన అవసరం లేదని వాళ్ళకి జెప్పి, మన పృథువుతో ఏమంటున్నాడంటే, మనుజేంద్ర మోక్ష ధర్మమునెరిగిన నీకు సవనములు చేయుట చాలో. మరియును ఏ విధంబుననైన దేవేంద్రుడు మనమున కైకొని రోషంబు కదరకుండా వర్తింపవలెను. వాసవుడు నీవు పూని సుశ్లోకులు కాన మీకు మంగళంబగుగాక. ఓ మానవనాథ, నీ చిత్తంబు లోపల చింత తొలగి మించి మద్వాక్యములనాదరించి వినుమో. దైవహతమగు యజ్ఞంబు తగిలి చేయు కొరకు భవదీయ చిత్తంబు కుంది రోష కలుషితంబైన అజ్ఞాన కలితమగునో. ఓ మనుజేంద్ర రాజా, మోక్ష ధర్మం తెలిసిన వాడివే. ఆ విధంగా ఉన్న నీకు ఇంక ఎన్ని యజ్ఞాలు చేయాలయ్యా? ఎందుకు యజ్ఞాలు? ఏమి సాధించాలనుకుంటున్నావు? మోక్షం కావాలని కోరుకుంటున్న నువ్వు, మోక్ష ధర్మాలు తెలిసిన నువ్వు, మిగిలిన ప్రాపంచికమైన ధర్మాల కోసము ఈ యజ్ఞాలన్నీ చేస్తూ ఉన్నావా? ఇంక చాలు. చేసినన్ని చాలు. ఇంకాపేయి. కాక దేవేంద్రుడి పైన నువ్వు మనసులో ఇంత రోషాన్ని పెంచుకోవడం కుదరదు. తగదు. వద్దు. నువ్వు వాసవుడు ఇద్దరు సుశ్లోకులు. మీ ఇద్దరూ కూడి ఉండవలసి ఉన్నది. కాబట్టి మీకు మంగళం కావాలి. నీ చిత్తం లోపల నీ మనసులో ఇంత చింత. అయ్యో! నా యజ్ఞం పాడైపోయిందే, నా కర్మ పాడైపోయిందే అని. పోతే పోయింది. ఎన్ని కర్మలు చేస్తావో, ఎన్ని యజ్ఞాలు చేస్తావో, తొలగి నువ్వు దాన్నొదిలిపెట్టి మించి నా మాటలు ఆదరించి విను. దైవోపహతమిది. ప్రారబ్ధం వల్ల నీ యజ్ఞం నశించింది. అటువంటి యజ్ఞాన్ని ప్రారబ్ధం వల్ల దానికి ఇట్లా ఈ అడ్డంకులు కాన్స్టెంట్‌గా జరుగుతూ ఉంటే, సరే మంచిది ఇది ప్రారబ్ధము అని వదిలిపెట్టకుండా అదే పనిగా మొండి పట్టుదలతో ఎందుకు జరగకుండా ఏదో అడ్డుపడుతూ ఉండగా కూడా నువ్వు అదే పనిగా కర్మ పూర్తి చేయాలని ఎందుకు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నావు? వ్యర్థ ప్రయత్నాలు. ఆ రకంగా నువ్వు చేస్తూ ఉంటే నీ మనసులో ఎంత రోషం ఉంటుంది. నీ మనసు ఎంత కుందిపోతుంది. ఈ రకంగా అది ఎంత కలుషితమైపోతూ ఉంది. దాంతో అది ఎంత అజ్ఞానంతో నిండుతూ ఉన్నది చూసుకుంటున్నావా? యజ్ఞం జరగట్లేదని నువ్వు అంత కోపం తెచ్చుకునేసరికి, యజ్ఞము ఏదో కారణానికి ఆ పని జరగట్లేదులే పోనీలే ప్రారబ్ధము అని ఊరుకోకుండా, మాటి మాటికి ఇన్ని అవాంతరాలు, ఇన్ని అడ్డంకులు కలుగుతూ ఉంటే గూడా, లేదు ఎట్లానో ఒకట్లా దీన్ని తప్పకుండా ఫినిష్ చేస్తానని నువ్వు మొండి పట్టుదలతో, మనసులో అంత రోషంతో, అంత కోపంతో, అంత చింతలతో ఉన్నావు అంటే, దాంతో మనసంతా చెడిపోలేదా? నువ్వు యజ్ఞం చేసిన ఫలం ఏమి కలుగుతుంది నీకు? దీనివల్ల లాభమేమి? అంతా నష్టమే గదా! అజ్ఞానం పెరుగుతూ ఉంటే చేసిన కర్మ వల్ల ఉపయోగమేమి? భవదీయ యజ్ఞ హననార్థంబు
అశ్వహరణుడైన ఇంద్రుడు దేవతలలోనన్ దురాగ్రహుడౌటం చేసి అతని చేత నిర్మింపబడి చిత్తాకర్షకంబులైన ఈ పాషాండ ధర్మంబుల చేత ధర్మ వ్యతికరంబులు కలుగన్ కాన ఈ యజ్ఞంబు చాలింపుమో అని చెప్పాడు. నువ్వు ఈ యజ్ఞం చేద్దామంటే మాటి మాటికి ఆ యాగాశ్వాన్ని అపహరించుకుని పోయి ఇంద్రుడు నీ యజ్ఞాన్ని పాడు చేద్దామని చూస్తున్నాడు. ఈ రకంగా ఇదే కంటిన్యూయస్ సైకిల్‌లో జరుగుతూ ఉన్నది. దీనివల్ల నువ్వేం అర్థం చేసుకోవాలి? ఇది ప్రారబ్ధం. ఇది దైవోపహతం పోనీ అని అనుకోవాలి. అనుకోకుండా ఇంద్రుడి మీద కోపాలన్నీ తెచ్చుకుంటున్నావు. ఇంద్రుడెవరింతకీ? దేవతలలో దురాగ్రహుడు అని చెప్తున్నారు. అందుకని దీని గురించి మనము కథ పక్కన పెట్టి ఆధ్యాత్మికం చూద్దాము. మనకు అగ్రహణము, అన్యథాగ్రహణం అని 2 ఉంటాయని మనము మాండూక్యోపనిషత్తులో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో అన్యథాగ్రహణము అంటే లేనిది ఉన్నట్టుగా పట్టుకోవడము. లేని ప్రపంచము, లేని విషయాలు, లేని పదార్థాలన్నీ ఉన్నట్టుగా భావన చేస్తూ వాటిని ఆ విధంగా పట్టుకోవడము, ఆత్మని వదిలిపెట్టుకోవడం అని 2 దోషాలుంటాయి మనలో. లేనివన్నీ ఉన్నాయని, అనాత్మలన్నీ లేనివి ఉన్నాయని పట్టుకోవడము దురాగ్రహము లేదా అన్యథాగ్రహణము. ఆత్మను పట్టుకోకుండా వదిలిపెట్టుకోవడము అగ్రహణము. ఇక్కడ అగ్రహణం సరే గాని, ఇంద్రుడికి ముఖ్యంగా ఉన్నదేమి దేవతలంటే ఇంద్రియాలు. ఉన్న ఇంద్రియాలన్నిట్లో మన ఇంద్రుడంటే మన మనసన్న ఇంద్రియము, దానికి దురాగ్రహం ఎక్కువ. ఈ దురాగ్రహాన్నే మన సంస్కృతంలో మూల పాఠంలో వ్యాసుల వారు దురవగ్రహః అని రాశారు. అంటే అన్నిథాగ్రహణం చేస్తుందది. లేనివన్నీ ఉన్నాయని పట్టుకుంటుంది మనసు. ఆ రకంగా ఉన్నప్పుడు అదేం చేస్తుంది, ఇవన్నీ నా ధర్మాలనుకుంటూ అధర్మాలన్నింటినీ ధర్మాలుగా ఆశ్రయిస్తుంది. ఇది నా భర్తృధర్మం, ఇది నా భార్యాధర్మం, ఇది నా పుత్రధర్మం, ఇది నా మిత్రధర్మం, ఇది నా పలాని ధర్మం అనుకుంటూ రకరకాల ప్రాపంచికమైన ధర్మాలన్నింటినీ అవన్నీ కూడా ప్రాపంచికమైన ధర్మాలు, అధర్మాలు. ఎందుకంటే ఆత్మధర్మాలు కావు. ఆత్మధర్మాలు కాని అధర్మాలన్నింటినీ, ప్రాపంచికమైన ధర్మాలన్నింటినీ నా ధర్మం అని మనసు వాటినే పట్టుకుంటుంది. అది మన ఇంద్రియాలన్నింటికి వాటిని నడిపిస్తూ ఉన్న ఇంద్రుడు అన్న మనసన్న ఇంద్రియానికి ఉన్న లక్షణము. ఆ రకంగా అది ఆ పని చేస్తూ ఉన్న సమయంలో దాంతో ఎన్నెన్నో కల్పించబడతాయి. మనసు ఎన్నెన్నో కల్పిస్తూ ఉంటుంది. చిత్తాన్ని ఆకర్షించే రకరకాల ధర్మాలన్నీ ఉంటాయి. వాటిని పట్టుకుంటుందది. ఇంకా 1 గాదు, 2 గాదు కొన్ని కల్పించేస్తూ రకరకాలుగా కల్పిస్తూ ఉంటుంది. ఉన్న బంధాలే కాక కొత్త కొత్త బంధాలన్నీ కల్పించుకుని, ఆ కొత్త కొత్త బంధాలకి కొత్త కొత్త ధర్మాలన్నీ ఆపాదించి, ఆ రకరకాల తానే కల్పించుకున్న అధర్మాలన్నింటినీ ధర్మాలుగా పట్టుకుని, ఇది నా ధర్మమండి, ఇది నా కర్తవ్యమండి, ఇది నేను చెయ్యాలి గదండీ మరి! అనుకుంటూ అది చేస్తూ ఉంటుంది. చిత్తాన్ని అట్లా ఆకర్షిస్తుంటుందది. ఆ రకంగా పాషండమన్నా, పాఖండమన్నా ఒకటే అర్థము. పాషండ ధర్మాలు అంటే పాఖండం. అంటే పాతి రక్షతీతి అని ఏవైతే ఆత్మధర్మాలున్నాయో వాటిని ఖండనము చేసేదేదున్నదో, వాటిని అడ్డుకుని ప్రాపంచికమైన ధర్మాల్ని మాత్రం పట్టుకునే ఏదున్నదో అటువంటి అధర్మము, ధర్మ వ్యతిరేకమైన విషయము అంతకంతకు పెరిగిపోతూనే ఉంటుంది. మనసు ఒకవేళ ఈ రకంగా ఇంద్రియాల్ని అపహరించుకుని ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నది అంటే, విషయాల వెంటబడి, పదార్థాల వెంటబడి, ప్రాపంచికమైన ద్రవ్యాల వెంటబడి, ఇంద్రియాలు వాటి వెంట మనసు ఇవన్నీ వెళ్ళిపోయాయంటే, మనం చెడిపోతాము. మన ఆత్మధర్మము చెడిపోతుంది. సరే ఇక్కడ కథాపరంగా ఇక్కడింత మంచి మాట పెట్టారు కాబట్టి, దాని గురించి చెప్పుకున్నాము. మన ఇంద్రుడు మాటి మాటికి నీ యజ్ఞాన్ని చెడగొట్టడం కోసమే అశ్వాన్ని హరించుకుని పోతూ ఉంటే, ఆయన వల్ల మనసులను, చిత్తాలను ఆకర్షించే రకరకాల పాఖండ ధర్మాలన్నీ పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. ఇంక చాలు నీ యజ్ఞము ఆపేయి నువ్వు. ఎందుకు అంటే నువ్వు యజ్ఞం చేసినా కొద్దీ ఇంద్రుడు ఇదే విధంగా అధర్మాన్ని పెంచుతూ పోతాడు. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేస్తుంటావో అన్ని అధర్మాలు పెరుగుతుంటాయి. నువ్వు ఎన్ని కర్మలు చేస్తూ ఉంటావో అన్ని అధర్మాలు అంటే ప్రాపంచికమైన ధర్మాలన్నీ
పెరిగిపోతూనే ఉంటాయి గానీ తగ్గవు. అందుకని ఇంక ఈ యజ్ఞం ఆపేయి, కర్మలాపేయి అని ఆయన చెప్పారు. అదిగాక వినుము. వేనాపచారంబున పూని విలుప్తంబులైనట్టి అలగు నానా సమయాను ధర్మంబుల పరిపాలనము చేయ పరగి వేణుదేహంబు వలన తివిరి జనించి ఉన్నాడవో నారాయణ అంశజుడవో కావున నీ నరకలిత లోకమున పుట్టిన తెరగు నీ బుద్ధి తలచి ఎవరిచే ఏమిటికి శుచియింపబడితివో అట్టి ఆ బ్రహ్మ సంకల్పము అవనినాథ తప్పకుండగా పాలింపు ధర్మగతిని ఓ చారు శివమూర్తి ఓ పృథు చక్రవర్తి. అది కూడా గాక ఇంకో మాట చెప్తాను విను. వేణుడు అంటే మీ నాన్న ఆయన ఎన్నో అపచారాలన్నీ చేశాడు. వాటి వల్ల అలగు ఘనమైన గొప్ప నానా ఎన్నో సమయ అనుధర్మాలు, సమయాలు అంటే విధులు, వాటిని అనుసరించి ఉన్న ధర్మాలు. అటువంటి వేదోక్తమైన విధులను అనుసరించి ఉన్న ధర్మాలన్నీ ఎన్నో గొప్ప గొప్ప ధర్మాలన్నీ విలుప్తమైపోయాయి. పూర్తిగా నశించిపోయాయి. వాటిని పాలించడం కోసమే ఆ ధర్మాల్ని నశించిన ధర్మాలను నిలబెట్టి సంస్థాపించి వాటిని పాలింపచేయడం కోసమే పరగి నువ్వు వేణుడి దేహం వలన మళ్ళీ జన్మించావు. ఆ రకంగా పుట్టున్నావు. నారాయణ అంశజుడివి. ఈ నరకలిత లోకంలో, ఈ మనుష్య లోకంలో పుట్టిన నీవు ఏ కారణానికి పుట్టావు? ఎందుకు పుట్టావు? అని నీ బుద్ధిలో ఆలోచన చేసుకో. నువ్వు పుట్టిన కారణమేమి? ధర్మాన్ని నిలబెట్టడం నీ కారణము పుట్టడానికి. ఎవరిచే, ఎవరి వల్ల, ఏమిటికి, ఎందుకు నువ్వు ఈ విధంగా నరరూపంలో జన్మించావు? నువ్వు జీవభావంతో ఎందుకు ఈ జన్మ పుచ్చుకున్నావు? అది గుర్తు చేసుకో నువ్వు. అటువంటి ఈ బ్రహ్మ సంకల్పాన్ని గుర్తు చేసుకో. తప్పకుండా ధర్మాన్ని పాలింపో అని ఆయన ఉపదేశం చేశారు. అని మరియు ఇట్లనియే ఉపధర్మ మాతయున్ ప్రచండ పాషండ మార్గంబునైన ఈ ఇంద్రకృతంబగు మాయను జయింపుము అని వనజ సంభవుడు ఆనతిచ్చినన్ పృథు చక్రవర్తియు తదాజ్ఞాపితుండై దేవేంద్రునితోడ బద్ధ సఖ్యుడయ్యే అంత అవబృధ అనంతరంబున అని ఇంకా మన బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే ఉపధర్మాలకు తల్లి ఈ ప్రచండమైన పాఖండ ధర్మము ఆ మార్గము అదంతా ఇంద్రుడి వల్ల తయారు అయ్యింది. అదంతా ఇంద్రుడి వల్ల కృతమైంది, తయారయ్యింది. అటువంటి ఈ మాయను నువ్వు జయింపు. మనసే ఇంత మాయకు కారణము. ఈ మొత్తం పాఖండ, పాషండ ధర్మాలకు, ఆ మార్గాలకు మూల కారణము వాటికి మాత ఈ మాయ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనసే కల్పిస్తుంది. అది తెలుసుకో అని ఆయన మన వనజ సంభవుడు ఆనతిచ్చాడు. ఉపదేశించేసరికి మన పృథు చక్రవర్తి తదాజ్ఞాపితుడై ఆ విధంగా ఉపదేశాన్ని అనుశాసనాన్ని పొందినవాడై దేవేంద్రుడితో బద్ధ సఖ్యుడయ్యే దేవేంద్రుడితో శత్రుత్వాన్ని వదిలిపెట్టేశాడు. ఈ యజ్ఞాన్ని కూడా ఇంకా ఆపేశాడు. ఆపేయడం అంటే ఇంకా అది ఎట్లయినా అయ్యేటట్టు లేదు. దాంతో ఆయన అవభృత స్నానం చేశాడు. సురుచిర లబ్ధ దక్షిణల సొంపున పొంపిరిపోయి భూసురుల్ వరుసన పెక్కు దీవెనలు అవారణన్ ఇచ్చిరి సర్వదేవతలు భరిత ముదంతరంగముల పాయని వేడ్క వరంబులిచ్చిరి ఆ నరవరుడైన వైన్యునకు నందిత కీర్తికి పుణ్యమూర్తికి. గొప్పగా భూరి దక్షిణలన్నీ ఇచ్చాడు మన పృథువు ఋత్విక్కులకు మిగిలిన వాళ్లకు. దాంతో అవన్నీ లబ్ధము పొంది వాళ్ళందరూ పొంపిరిపోయి దాని సొంపుతో చక్కగా అవన్నీ పుచ్చుకుని పొంపిరిపోయారు వాళ్ళు. ఆయన బాగా ఎక్కువగా ఇచ్చాడు. దాంతో మన భూసురులు పొంపిరిపోయి అంటే దట్టంగా అని అర్థం, బాగా ఎక్కువగా అని. ఎక్కువగా దక్షిణలన్నీ ఇచ్చేసరికి అవన్నీ పుచ్చుకున్నారు మన భూసురులు, పండితులు, విద్వాంసులు, మన ఋత్విక్కులందరూ చక్కగా వరుసగా ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వచనాలు ఇంకా అడ్డు లేకుండా ఇచ్చారు మన పృథువుకు.
దేవతలందరూ గూడా ఎంతో సంతోషంతో ఉన్నవాళ్ళై, పాయని వేడుకన్ ఎంతో వేడుకతో ఇంకా పోకుండా ఎప్పుడూ ఉండే వేడుకతో, సంతోషంతో వరాలను ఇచ్చారు ఆ నరవరుడైన వైన్యుడికి, మన పృథువుకు. మన నందిత కీర్తికి, ఆయన కీర్తిని అందరూ చూసి ఆనందిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. ఆయన పుణ్యమూర్తి అటువంటి వాడిని చూసి భూసురులు, ఇక్కడ భూమి మీద ఉన్న బ్రాహ్మలు, అక్కడ పైన ఆకాశంలోని దేవతలు అందరూ గూడా ఆయన్ని ఎంతో గొప్పగా స్తుతించారు. అంతన్ అచ్చటి జనంబులు ఇట్లంది. అక్కడున్న మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే సభాసదులు, సభ్యులు, అనగా నీ చేత ఆదృతులైరి సర్వజనులు మరి దానమాన ఉపచారములను పితృ సుదేవ ఋషి మానవ వితతి పూజ నొంది సంచిత మోదంబు నొందెనయ్యా. ఓ అనగుడా పుణ్యాత్ముడా, నీ చేత అందరూ ఆదరింపబడ్డారు, సర్వజనులను ఆదరించావు. అట్లానే పితృదేవతలను, దేవతలను, దేవర్షులను అందరినీ నువ్వు గొప్పగా మానాలతో, గౌరవాలతో, దానాలతో, దక్షిణలతో, కానుకలతో అందరికీ సంతోషం కలిగే విధంగా మనుషులకు గూడా, మనుషులకు, ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు అందరికీ కూడా నువ్వు దానాలతో, మానాలతో, ఉపచారాలతో పూజించావు. అందరూ సంతోషించారయ్యా అని పలుకు సమయంబున యజ్ఞభోక్తయు యజ్ఞ విభుడు భగవంతుడైన సురేశ్వరుడు ఇంద్ర సమేతుడై అక్కడికి చనుదెంచి ఆ పృథువుతో ఇట్లా అన్నాడు. ఆ యజ్ఞం అక్కడికి ఆగిపోయినా గూడా, ఆ యజ్ఞంలో భోక్త, యజ్ఞ విభుడు భగవంతుడు, సర్వేశ్వరుడు ఇంద్రుడితో పాటు కలిసి అక్కడికొచ్చి పృథువుతో ఇట్లా అంటూ ఉన్నారు. జనవర, భవదీయంబై జననుతమగు అశ్వమేధ శతమునకు ఇప్పుడు ఈ అనిమిషపతి భంగంబు చేసిన కథన క్షమాపణంబు చేసిడి కంటే, ఓ రాజా, నువ్వు చేస్తూ ఉన్న అందరూ పొగిడేలాంటి ఈ అశ్వమేధ శతము 100 అశ్వమేధ యాగాలు చేస్తానని దీక్ష పూనుకుని నువ్వు అందరూ నిన్ను గొప్పగా పొగుడుతుంటే ఆ యజ్ఞాలన్నీ చేస్తూ ఉన్నావు. అయితే ఇప్పుడు ఈ అనిమిషపతి, అనిమిషులు అంటే రెప్ప వేయని వాళ్ళని అర్థము. దేవతలు. వాళ్ళకు రాజు మన ఇంద్రుడు. ఆయన నీ యాగాన్ని భంగం చేసినందుకు ఆ కారణానికి ఇప్పుడొచ్చి ఇక్కడికి నీ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడు. కంటే చూస్తూ ఉన్నావా? ఆయనొచ్చి సారీ చెప్తున్నాడు అని. ఇది నాకెప్పుడూ ఉండే దుఃఖము, నా కష్టము, నా బాధ. ఇక్కడి నుంచి భగవంతుడు కొన్ని చాలా ముఖ్యమైన శ్లోకాల్లో ఆత్మోపదేశం చేస్తారు. అదంతా ఇక్కడ గూడగట్టినట్టు ఒక వచనంలో పెట్టారు మన పోతన గారు. పద్యాలుగా రాసుంటే ఎంత బాగుండేది. 2 విధాలుగా లాభం ఉండేది. ఒకటి, పద్యాలుగా ఉంటే నేర్చుకుంటే, నోటికి గుర్తుంటే అప్పుడప్పుడైనా సరే, ఈ పుస్తకం ఎదురుగా లేకపోయినా గూడా మనము ఇంకేదైనా పని చేస్తూనైనా సరే పద్యాలు గుర్తు చేసుకుంటూ అందులోని అర్థాన్ని విచారణ చేసేందుకు అవకాశం ఉండేది. గొప్ప అవకాశం, గొప్ప ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. రెండో ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లా గోడలు కట్టినట్టు కడితే ఇందులో అక్షర దోషాలు లేదా విషయాలు మారిపోవడాలు చాలా సులువుగా జరుగుతాయి. పద్యాల్లో పెడితే ఏమవుతుందంటే వృత్తాలుంటాయి వాటికి. ఎత్తులు, ప్రాసల్లో పెట్టి రాస్తే అప్పుడు మార్పులు, చేర్పులు, కూర్పులు ఈ రకంగా ఉండడానికి అవకాశం తక్కువుంటుంది. పద్యాలను మార్చడానికి అవకాశం తక్కువ. ఉండొచ్చు, అసలు లేకుండా పోతుందని చెప్పట్లేదు. కానీ అవకాశం తక్కువ. ఇక్కడ ఈ గోడలన్నీ గడితే మాటలు మారిపోవచ్చు, సెంటెన్సెస్ డ్రాప్ అయిపోవచ్చు, కొన్ని యాడింగ్ చేసేయొచ్చు. అంత నష్టం ఉంటుంది. విషయం మారిపోతే గూడా తెలియకుండా ఉంటుంది. ఇక్కడ విషయం మారితే తెలియొచ్చు. ఎందుకంటే ఎత్తులు, ప్రాసలు, ఏవో గణాలు అవన్నీ తప్పాయనుకోండి, ఆ పద్యం ఏంటో మారిపోయిందని తెలుస్తుంది. కనీసము. అంటే వాళ్ళు ఒకవేళ మార్చేసేవాళ్ళు కూడా పండితులై చాలా జాగ్రత్తగా యతిప్రాసలు, గణాలు అవన్నీ చూసుకుంటూ, అక్షర సంఖ్యలు అవన్నీ చూసుకుంటూ ఒకళ్ళాళ్ళు మార్చేశారంటే చెప్పడం కష్టం గానీ, లేకపోయినా గూడా శైలి తెలుస్తుంది. ఇక్కడ అవకాశం లేదు. సెంటెన్సెస్ మారిపోయినా, పదాలు మారిపోయినా గూడా తెలీదు. ఈ రకంగా కూడా
అవకాశం తగ్గుతుంది. మూడో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అన్ని మేజర్ ప్రాబ్లమ్సే. మూడో ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లా వచనాలన్నీ పెద్దగా రాసి పెడితే చదువుకునే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. పద్యాలు చదివినంత ఇంట్రెస్ట్, పద్యాలను పట్టుకున్నంత వేగంగా మనసు వచనాన్ని పట్టుకోదు. ఇన్ని కారణాలకి అవకాశాలన్నీ ఎంత గొప్ప గొప్ప ఉపదేశాలు భగవంతుడు చేసే ఉపదేశమే భగవంతుడు చేసే ఉపదేశం గురించే ఇంత చులకన భావం, ఇంత చిన్న చూపు, ఆత్మోపదేశం గురించి ఇంత పట్టింపు లేకుండా, ఏముందిలే దీని గురించనో, వాటి గురించి ఏం రాస్తానులే అనో, ఏంటో మరి కారణం తెలీదు గానీ, ముఖ్యమైన ఉపదేశాలు రాగానే వచనంలో పెట్టేస్తారేంటో మరి. ఏదో ఒకటి. నాలాంటి వాళ్ళుంటారు. ఈ పద్యాలు ఎట్లా చదువుకున్నా సరే, వీటిని మాత్రం శ్రద్ధగా చదువుకునే వాళ్ళు గోడలు కట్టినట్టు ఇట్లా కట్టినా చదువుతారు. ఇట్లా తీగలు ఏదో పందిళ్ళకు వేసి పాకించినట్టు పద్యాలు రాసినా చదువుతారు. నాలాంటి వాళ్ళు ఎట్లైనా చదువుతారు. సరే ఇది చూద్దాము. గురువుగారు మనకు చేస్తున్న ఉపదేశము. కావునన్ ఇతనిని క్షమింపుము. సరే కాబట్టి ఇంద్రుడిని ముందు వదిలిపెట్టు. మనసు మీద కోపం తెచ్చుకుని ఠాట్ మనసు చాలా పనులతోటి తిరుగుతూ ఉంటుంది. నా మనసు నన్ను ప్రపంచంలోకి ఈడుస్తుంటుంది కాబట్టి అని దాని మీద కోపం తెచ్చుకుంటే, దాంతో నువ్వు ద్వేషం పెంచుకుంటే, అది నీకు శత్రువై ఉంటే, దాన్ని పెట్టుకుని నువ్వేమి సాధిస్తావు? నీ ఇంద్రియము, నీ మనసన్న ఇంద్రియము నీకెంత ముఖ్యమో దాన్ని వదిలిపెట్టు. దాన్ని క్షమించు. దాని పనది. దాని పద్ధతట్లా ఉంటుంది. ప్రపంచంలోకి పారుతుంటుందది. దాన్నొదిలిపెట్టు నువ్వు బుద్ధితో ఆలోచన మొదలుబెట్టు. ఎందుకు అంటే నీ మనసు నీకు శత్రువై ఉంటే నీకు ఉపయోగం ఉండదు. నీ మనసు నీకు బంధువై ఉండాలి. అదప్పుడు నీకెంతో ఉపకారం చేస్తుంది. దాని మీద ద్వేషము, పగ అవన్నీ పక్కన బెట్టి నేను చెప్తున్నది విను అని భగవంతుడు ఉపదేశం మొదలుబెడుతున్నారు. సత్పురుషులగు వారు దేహాభిమానులు కాకుండటం చేసి భూతంబుల ఎడ ద్రోహంబు ఆచరింపరు. సత్పురుషులు సన్మార్గంలో ఉన్నవాళ్ళు, సత్ మార్గంలో ఉన్నవాళ్ళు దేహాభిమానాన్ని పొందరు. నాదేదో చెడిపోయింది, నా పనొకటి పాడైపోయింది అని కోపాలన్నీ తెచ్చుకోరు. ఏ భూతం పైన గూడా ద్రోహం తలపెట్టరు. అట్లవటం చేసి ఎందుకు అంటే అహింస పరమో ధర్మః అని మనకు అహింస పరమ ధర్మము. దాన్ని మనం చెడగొట్టుకోవడానికి వీల్లేదు. కోపం తెచ్చుకోవడానికి వీల్లేదు. అందుకని నీ వంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబుల చేసిరేని దీర్ఘతరంబైన వృద్ధజన సేవ వ్యర్థంబుగాదే. నీకీ విషయం తెలియదు. అందుకని మహాత్ములు ఈ దైవీ మాయ దానికి మోహం పొంది పరులకు పరితాపాన్ని కల్పిస్తాను అని బయలుదేరారే అనుకో. మూర్ఖులున్నారు, అజ్ఞానులున్నారు, మోహంలో ఉంటారు. వాళ్లకు తాపమే ఉంటుంది. వాళ్ళు ఇతరులకు అపకారం చేస్తారు. తమకు తాము అపకారం చేసుకుంటారు. ఆత్మద్రోహము చేసుకుంటారు. పరులకు అపకారము చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అయినా చెడిపోతూ ఉంటారు. కానీ తెలిసిన వాళ్ళు మహాత్ములు కూడా ఆ మాయకు లోబడి పరులకు అపకారం చేస్తాను, ఇతరులకు తాపాన్ని కలిగిస్తానని బయలుదేరితే, ఆ విధంగా చేస్తే ఎంతో కాలంగా వృద్ధజనులను సేవించడము మొదలైనదంతా వ్యర్థమైపోదు. జ్ఞాన వృద్ధులుంటారు, అనుభవ వృద్ధులుంటారు. వాళ్ళు ఎన్నో విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటే, వాళ్ళ దగ్గర ఉండి నువ్వు శ్రవణం చేసి, వాళ్ళు వాటిని ఆచరిస్తూ ఉంటే, వాళ్ళ ఆచరణలను చూసి, నువ్వు ఎంత నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో, ఎంత సేవిస్తున్నావో, వాళ్ళ దగ్గర ఎంత గ్రహిస్తున్నావో, అదంతా గూడా వ్యర్థం కాదా? వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, జ్ఞానంలో పండిన వాళ్ళు, వాళ్ళకు తెలిసిన జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తూ ఉంటే, నువ్వు దాన్ని ఆచరిస్తూ ఉంటే గదా నువ్వు గూడా వృద్ధి చెందేది. వాళ్ళు చెప్పిన దాన్ని వింటావు. దీర్ఘకాలం వింటావు. ప్రతిరోజు వింటావు. సంవత్సరాల తరబడి వింటావు. కానీ మాత్రము మనసులో కోపాలతో పరులకు తాపం కలిగించాలన్న కోరికలతో ఉన్నావు అంటే నువ్వు నేర్చుకుంటున్నదంతా వ్యర్థమైపోలేదు. ఎంత నిష్ఫలము. ఎందుకిట్లా చేస్తూ ఉన్నావు? అదంతా వృధా ప్రయాస అని రాశారు మనకు. మన వ్యాసుల వారు మూలంలో అదంతా వృధా శ్రమ.
నువ్వు ఇన్ని శ్రవణాలు చేస్తావు, ఇంతమంది పెద్దల దగ్గర ఇన్ని ప్రవచనాలన్నీ వింటావు, ఇంత స్వాధ్యాయం చేస్తావు, కూర్చొని చదువుకుంటావు, ఇంత చేస్తావు, ఇంత సేవించింది వృద్ధులను సేవించడం 2 రకాలుగా చేస్తావు నువ్వు. జ్ఞాన వృద్ధులు ఈ విషయాలన్నీ చదువుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని శ్రవణం చేస్తావు. అట్లానే జ్ఞాన వృద్ధులు ఈ విషయాలన్నీ మనకు శ్లోకాల్లో, భాష్యాల్లో రాసిస్తే అవన్నీ చదువుకుంటావు. ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నది సేవించడము, గ్రహించడం చేస్తూ ఉన్న నువ్వు, కానీ మాత్రం మనసులో కోపాలు, తాపాలు, రోషాలు వదిలిపెట్టలేకుండా ఉన్నావు అంటే, ఇదంతా వృధా శ్రమ కాదా? అని భగవంతుడు మన పృథుపాఖ్యానంలో ఈ భాగవతం మూలంలో చెప్పుకుంటూ వస్తారు. అట్లా వ్యర్థంగా చేసుకోకు నువ్వు చెడగొట్టుకోకు అని చెప్తూ ఉన్నారు. అది కూడా కాక ఈ శరీరంబు అవిద్య కామ కర్మంబుల చేత ఆరబ్ధంబని తెలిసిన పరమజ్ఞాని ఈ దేహంబునందు అనుశక్తుండు కాకుండుట సహజంబు అనన్ దేహోత్పాదితంబులైన గృహ దారాదులయందు మమత్వంబు లేకుండుటని చెప్పనేలా. అది కూడా కాక ఇంకొక మాట చెప్తా విను. ఈ శరీరము అవిద్య, కామము, కర్మ అన్న ఒక లైనప్ వల్ల ఆరంభించబడ్డది. ప్రారంభమైందది. ప్రారంభమయింది. అవిద్య, ఆత్మ విద్య, ఆత్మ గురించిన జ్ఞానము లేకపోవడము. దాంతో ఏమైంది? అసత్ పదార్థాలను, అన్య పదార్థాలను భేద బుద్ధితో పట్టుకోవడము, అనాత్మలను పట్టుకోవడము మొదలవుతుంది. అందుకని కామాలు, కోరికలుంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడం కోసం కర్మలు చేయవలసి ఉంటుంది. కర్మలు చేయాలి కాబట్టి జన్మ కావాలి. అందుకని ఈ శరీరము ఆరంభించబడ్డది కదా! ఆ విధంగా జరుగుతూ వస్తూ ఉన్నది. నాకీ దేహం ఎందుకున్నదంటే నాలోని అవిద్య వల్ల. నేవో కోరికలున్నాయి నాలో. అందుకని ఈ కర్మలు చేయవలసి వచ్చింది. ఈ కర్మ వల్ల నాకీ జన్మ, అందుకని ఈ శరీరం వచ్చింది అని తెలిసిన జ్ఞాని ఎవడుంటాడో, అటువంటి వాడు ఈ దేహం మీద అభిమానాన్ని పెంచుకోగలడా? అజ్ఞానం వల్ల కల్పించుకున్న ఈ దేహం పైన వాడికి మోహం ఉంటుందా వాడికి? ఉండదు గదా! దానితో వాడు తగులుకుని ఉంటాడా? ఉండడు గదా! అననుశక్తుడై ఉంటాడు. దాని మీద ఆసక్తి ఉండదు. దాన్ని తగులుకుని సక్తుడై ఉండడు వాడు. ఇది సహజంగా జరగవలసి ఉన్నది. జ్ఞానం కలిగితే కర్మ వల్ల కలిగిన శరీరం పైన ఆశ, ఆసక్తి తొలగిపోతుంది. ఆ విధంగా అహంకారము, దేహాభిమానం ఉండదు. ఆ తర్వాత ఈ దేహం ఉన్నది అంటే దానివల్ల సంపాదించుకున్న ఇల్లు, భార్యో, భర్తో, పిల్లలు, ధనము, వాహనాలు, వస్తువులు మొదలైన వాటన్నింటిపైన మమకారం ఎందుకుంటుంది? దేహం మీదే అభిమానం లేకపోతే, దేహం వల్ల కలిగే మిగిలిన వాటిపైన మమకారం ఎందుకుంటుంది? ఆ విధంగా అహంకారము, మమకారము రెండూ ఉండవు తెలిసిన వాడికి. ఆ రెండూ గూడా అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల కలిగాయని తెలిస్తే. అటువంటి ఈ దేహమందున్న ఆత్మ ఏకము. ఇంతకీ ఆ దేహంలో అటువంటి దేహం ఎందుకొచ్చిందంటే అవిద్య వల్ల. ఏవో కామాలున్నాయి. వాటిని తీర్చుకోవాలంటే కర్మలు చేయాలి. అందుకోసం శరీరాలు కావాలి. అందుకని జన్మ. ఇప్పుడు ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎటువంటిదో చెప్తాను నీకు. ఆత్మోపదేశం విను జాగ్రత్తగా. అది ఏకం, ఏవా, అద్వితీయం. రెండోది ఉంటే గదా! దాని గురించి నువ్వు ఆలోచన చెయ్యడానికి. నీ దేహంతో సహా రెండోది ఏది లేను కూడా లేదు. అంతా నువ్వే. అది శుద్ధం. దాని స్వరూపం అది. దాని లక్షణము. స్వయం జ్యోతి అది. నిర్గుణము. దాంట్లో గుణాలు లేవు. అది గుణాలను ఆశ్రయించి సర్వవ్యాపకమై, కానీ ఆ జ్ఞానాన్ని ఆవరించి ఉన్న ఏ ఆవరణ లేకుండా సర్వానికి సాక్షిభూతంగా ఉంటూ నిరాత్మకమై నేను అన్న అహంకారం లేకుండా ఉంటుంది. దీని దేహంబు కంటే వేరుగా ఎవ్వడు తెలియునో, ఇటువంటి ఈ దేహాన్ని చూసి పైన ఏ అవిద్య వల్ల కలిగిన దేహమున్నదో దాన్ని ఆత్మకు వేరుగా, ఈ దేహం నేను గాదు, ఆ శరీరం చూసుకుని ఇది నేను అని అనుకునే మోహం లేకుండా, ఆ దేహం మాత్రం చూసి ఇది నేను అని అనుకునే అజ్ఞానం లేకుండా ఎవడైతే
ఆ దేహం వేరు. అది అనాత్మ. అది నా స్వరూపం కాదు. నేనెవరు? ఆ దేహంలో ఉన్నాను. దేహమే నేను గాదు. దేహంలో ఉన్న నేను ఆత్మ. ఆత్మ అంటే నేను. ఏకం, శుద్ధం, స్వయం జ్యోతి, నిర్గుణము. నేనే గుణాలను ఆశ్రయించి వ్యాపించి ఉన్నాను అంతటా. నాకు ఏ ఆవరణ లేదు. సాక్షి మాత్రంగా ఉన్నాను. అహంకారం, కర్తృత్వ భావన ఏవి నాకు లేవు. ఈ దేహం వేరు, దానికి భిన్నంగా వేరుగా ఉన్నది నేను అని ఎవరు తెలుసుకుంటారు ఎంతవరకు? అసలు ముందు దేహమే నేను అన్న అజ్ఞానం తొలగించుకోవడం కోసం ఆ దేహం నేను కాదు అని ముందు తెలుసుకుని, అది అనాత్మ, నా దేహం అనాత్మ, నేను ఆత్మ అని తెలుసుకున్నాక, ఆ దేహం పైన భ్రాంతి వదిలిపెట్టి, మోహాన్ని వదిలిపెట్టి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ దేహం అని వేరుగా ఏది లేను గూడా లేదు. ఉన్నదంతా నేనే అని పూర్తిగా అంతా తన స్వరూపంగానే చూడ్డమని కొన్ని స్టెప్స్ ఉంటాయి. ముందైతే ఆత్మానాత్మలను వేరు చేసి, అనాత్మనే ఆత్మగా, అధర్మాన్నే ధర్మంగా చూడ్డమన్న బుద్ధిని వదిలిపెట్టి, దేహం వేరుగా ఉన్నదది నేను గాదు, నేను వేరు అని తెలుసుకుని, మత్పరుడై, తత్పరుడై, ఆత్మపరత్వంతో తన గురించి తాను ఆలోచన చేస్తూ, ఈ దేహంలో ఉండి కూడా, ఒకవేళ ఆ విధంగా ఉన్నా పర్వాలేదు దేహంలో, తద్గుణంబుల పొరయక ఆ గుణాలతో దేహానికున్న గుణాలతో తగులుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. మరియు ఎవ్వండేని స్వధర్మాచారపరుడు, నిష్కాముడు, శ్రద్ధాయుక్తుడు నన్నెల్లప్పుడూ భజించునో అట్టివాని మనంబు క్రమంబున ప్రసన్నంబగు. ఎవరైనా సరే స్వధర్మ ఆచరణ అంటే ఆత్మాచారము. ఆత్మాభ్యాసం ఎవరైతే చేస్తూ ఉంటారో, స్వధర్మాలు ఇవి నా ధర్మాలండి అనుకుంటూ దేహానికి ఉన్న ధర్మాలన్నీ నా ధర్మాలనుకుంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడు. దేహానికి కొన్ని ధర్మాలుంటాయి. ఆకలేయడం, దాహం రావడం, నిద్ర రావడం, దానికి జబ్బు చేయడం, దానికి వార్ధక్యం కలగడము, అది మరణించడము, అది జన్మించడము, ఇటువంటివన్నీ దేహానికి ఉన్న ధర్మాలు. అట్లానే దేహంతో సంబంధమున్న వాటితో వ్యవహారాలుంటాయి. ఇదిగో నేను వీళ్ళకు భర్తను కాబట్టి ఈ ధర్మము. ఇదిగో నేను వీళ్ళకు భార్యను కాబట్టి ఈ ధర్మం. నేను వీళ్ళకు కూతురును, కొడుకును, తల్లిని, తండ్రిని, శిష్యుణ్ణి, గురువును, స్నేహితుణ్ణి, తెలిసిన వాడిని అని రకరకాలుగా వేరే దేహాలతో ఎన్నో వ్యవహారాలు కల్పించుకుని, ఆ విధంగా గూడా ఎన్నో ధర్మాలను కల్పించుకుని వాటిని ఆచరిస్తూ కూర్చున్నవాడు కాదు. దేహ ధర్మాలని ఆచరిస్తూ ఈ దేహాన్ని బెట్టుకుని వేరే దేహాలతో సంబంధాలన్నీ కల్పించుకుని, ఆ బంధాల వల్ల కలిగిన ధర్మాలను ఆచరిస్తూ ఉన్నవాడు గాదు. తనతో తాను బంధం పెట్టుకుని, ఆత్మ ధర్మాలను మాత్రమే ఆచారంగా, అదే ఆచరణలో ఉన్నవాడెవడున్నాడో, అట్లా ఉండాలి అంటే ఆత్మతో మాత్రమే రమిస్తున్నాడు వాడు అనాత్మలతో కాదు అంటే, ఆ విధమైన బుద్ధి కలగాలి అంటే నిష్కామత్వం ఉండాలి. కోరికలున్నాయంటే రెండోదుంటుంది. రెండోదుంటేనే గదా నీకేదో ఎక్కువైందో, తక్కువైందో కోరికలు తీర్చుకోవాలో ఏంటో ఉంటాయి. కోరిక లేకపోవడం ఎప్పుడు జరుగుతుంది? రెండోది లేదు అన్నప్పుడే గదా! నాకేదో కావాలి అనుకున్నప్పుడే కోరిక కలిగేది. వాడు కాబట్టి ఆత్మ ఆచారపరుడై ఉన్నాడంటే, స్వధర్మాచారపరుడయ్యాడంటే నిష్కాముడై ఉంటాడు. వాడికి ఆత్మ గురించే శ్రద్ధ ఉంటుంది. ఆ విధంగా నన్ను నేను అని వాడిని వాడు ఎప్పుడూ చేరి ఉంటాడో, అటువంటి వాడి మనస్సు క్రమంగా ప్రసన్నమవుతుంది, శాంతిస్తుంది. కోరికలు లేకపోతే మనసు ఆటోమేటిక్‌గా శాంతిస్తుంది. బలవంతంగా కోరికలు లేకుండా దాన్ని కంట్రోల్ చేద్దామని దాని మీద ద్వేషాలు పెట్టుకొని, దాంతో మనసుతో యుద్ధాలు చేసుకుంటూ తిరిగితే, దాన్ని నువ్వేం చేయలేవు. నువ్వు చెడిపోతావు. అట్లు ప్రసన్న మనస్కుడు, క్రమంగా మనసును శాంతింపచేసుకున్నవాడు, త్రిగుణాలను దాటి ఉన్నవాడు, సమ్యక్ దర్శనం కలిగినవాడు, దాన్నే సమ్యక్ దర్శనాన్నే సాంఖ్యం అని పిలుస్తారు. జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఆ రకంగా ఉన్నవాడు యతుడు, ప్రయత్నం మీద ఇవన్నీ సాధిస్తూ ఉన్నవాడు, మదీయ సమవస్థాన రూపశాంతి పొందును. నా స్థితిని చేరుతాడు, ఆత్మస్థితిని చేరుతాడు. అది ఏ కైవల్య పదంబనబడు. కేవల స్థితి. అనన్యము, అన్యము లేదు.
అద్వితీయము. ఏకం ఏవ అద్వితీయమన్న స్థితి. అది కూటస్థము. అటువంటి ఈ ఆత్మ ఉదాసీన భూతంబైనను దీని ద్రవ్య జ్ఞాన క్రియలకు ఈశ్వరుడుగా ఎవ్వడు తెలియునో వాడు భవంబు నొందకుండును. ఈ ఆత్మను ఉదాసీనంగా ఉంటున్నది. అన్నింటికి పైన ఆసీనమై ఉంటుంది. దేనికి తగులుకోకుండా ఉంటుంది అని తెలుసుకున్నవాడు. ఆ రకంగా అది ఉండి కూడా ద్రవ్యము, జ్ఞానము, క్రియ ఈ మూడింటికి ఈశ్వరుడుగా ఆ ఆత్మ ఉన్నది అని ఎవరు తెలుసుకుంటాడో, ఇక్కడ ఎందుకో మనమని యాడ్ చేసేసారు. ఇంతవరకే ఉంది. ద్రవ్య జ్ఞాన క్రియల వరకే ఉంది. మధ్యలో మనమని యాడ్ అయిపోయింది. మన మూలంలో ఉన్నది ఇంతవరకే. అసలు విషయం ఇంతవరకే. ద్రవ్య జ్ఞాన క్రియలకు ఈశ్వరుడెవరో దాన్ని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాడు మళ్ళీ భవము అంటే జన్మను పొందడు. ఈ సంసారము ద్రవ్య క్రియాకారక చేతనాత్మకం బగుటం చేసి ఏవో ద్రవ్యాలు, ఏవో క్రియలు, కర్మలు, ఏవో కారకాలు, షట్కారకాలని చెప్తారు. చేతస్ అహంకారం ఉండాలి మరి. క్రియలున్నాయి, కర్మలు చేయాలి, ద్రవ్యాలు పెట్టుకుని, ఏవో కారకాలు పెట్టుకుని అంటే నేను అని చేసే అహంకారం ఒకటి ఉండాలి. వీటన్నింటితో కూడి ఉన్న ప్రభిన్న దేహ ఉపాధికంబు. దేహము వీటన్నిటితో కూడి ఉన్న వేరు వేరుగా ఉన్న ఉపాధులు ఇవన్నీ. కావున వాటితో కూడి ఉంటుంది సంసారం. సంసారంలో ఏవో ద్రవ్యాలుంటాయి. వాటిని సాధించుకోవడానికో, మార్చుకోవడానికో, ఉత్పత్తి చేయడానికో, ఏంటో చేయడానికి క్రియలుంటాయి. ఆ క్రియలను చేయడానికి కారకాలుంటాయి. వాటన్నింటికి మూలమైన నేను అన్న అహంకారం ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడి ఉంటాయి. రకరకాలుగా వేరువేరుగా ప్రభిన్నంగా దేహాలన్న ఉపాధులతో ఈ సంసారం నిండా. కావున ప్రాప్తంబులైన ఆపత్ సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు. ఆపదలు కావచ్చు, సంపదలు కావచ్చు, ఏదొచ్చినా సరే మహాత్ములు ఆత్మపరులై ఎవరుంటారో వాళ్ళు వికారం పొందరు. వాళ్ళ మనసుల్లో ఏ వికారము, మార్పు ఉండదు. కావున నువ్వు సుఖ దుఃఖంబుల యందు సమచిత్తుడవు, సమాన ఉత్తమ మధ్యమ అధముడవు, జితేంద్రియ ఆశయుడవునై వినిష్పాదిత అఖిల అమాత్యాది సంయుతుడవై అఖిల లోక రక్షణంబు చేయుము అని వెండియును ఇట్లనియే. నువ్వెట్లా ఉండాలి అంటే సుఖము, దుఃఖము అని పట్టించుకోకు. ద్వంద్వాలను దాటి ఉండు. సుఖంలో, దుఃఖంలో, చలిలో, ఉష్ణంలో అన్నిట్లో సమంగా ఉండు. తితిక్ష నేర్చుకో. నీకన్నా ఉత్తములుంటే, నీకన్నా మధ్యములుంటే, నీకన్నా అధములుంటే చూసి రకరకాలుగా వ్యవహారాలన్నీ చెయ్యకు. అన్ని పరిస్థితుల్లో సమంగా ఉండు. సమత్వం ఇక్కడ మెయిన్ ఫోకల్ పాయింట్. సమత్వాన్ని యోగమని చెప్తారు. నువ్వు ఆ యోగాన్ని సాధించాలి ఫస్ట్. జితేంద్రియుడివై ఉండు. నీ మనసుని కూడా జయించి ఉండు. నీ ఆశయాన్ని కూడా జయించు. ఆశయం అంటే మనసు, అంతఃకరణము. అట్లానే వినిష్పాదితము చాలా సంపాదించుకో. రాజువు కాబట్టి నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి ఏవేవో సంపాదించుకోవాల్సి ఉంటుంది. మంత్రులందరినీ పెట్టుకో. వాటన్నింటితో కూడి నువ్వు చేయవలసిన కర్మలు ధర్మంగా చేస్తూ ఉండు. అఖిల లోక రక్షణాన్ని చేయడము నీ కర్మ, నీ ధర్మము. కాబట్టి అది చేస్తూ ఉండు. కానీ అది చేస్తూ ఉన్న సమయంలో ఆత్మను వదిలిపెట్టకుండానే వీటిని పట్టుకో అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే పార్థివ ఉత్తములకు ప్రజల రక్షించుట పరమధర్మంబగు నరవరేణ్య. ధరణీసులకు ప్రజా పరిపాలనంబున పూని లోకులు చేయు పుణ్యమందు షష్టాంశము అర్థిని సంప్రాప్తమగునట్లు ప్రజల ప్రోవని రాజు ప్రజల చేత అపహృత సత్పుణ్యుడై వారు కావించు ఘన పాప ఫలము తాను అనుభవించు. కాన నీవును విప్రవరానుమతము సాంప్రదాయిక విధమునై సరుగు ధర్మ మహిమ చేపట్టి అర్ధకామముల యందు సమతను అమ్మూటి యందు ఆసక్తి లేక. ఇంతవరకు ఆత్మధర్మం చెప్పినప్పుడు గోడగట్టారు వచనంతో. ఇక్కడి నుంచి అనాత్మల గురించి చెప్తూ ఉన్నారు. అనాత్మ ధర్మాలు వాటికి మాత్రం చాలా అందమైన పద్యాలు రాసిచ్చారు. చూద్దాము. రాజులకు ప్రజలను రక్షించడమే పరమధర్మము. ఓ రాజా, రాజులు ప్రజా పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో లోకులు ఏవైనా పుణ్యకర్మలు చేసుకుంటే అందులో 6వ భాగము వీళ్లకు ప్రాప్తిస్తుంది. అయితే ఆ విధంగా ప్రజల నుంచి
పుణ్యాన్ని తీసుకుంటున్న రాజు ప్రజలను పాలించకపోతే, ఆ ప్రజలు చేసుకుంటున్న పాపము కూడా రాజుకే అనుభవించవలసి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు కట్టే పన్నులు మొదలైనవి కూడా ఉంటాయి. మరి అవి గూడా నువ్వు పుచ్చుకుని ఈ రాజ్య భోగాలను అనుభవించొచ్చు రాజుగా అని చెప్తారు. ఆ విషయం ఎందుకో మన పోతన గారు రాయలేదు. కాబట్టి నువ్వేం చెయ్యంటే, విప్రులు అనుమతించే సాంప్రదాయికంగా ఆచరిస్తూ వచ్చే ఏ ధర్మాలున్నాయో వాటన్నింటిని గొప్పగా చేపట్టి, అర్థాన్ని, కామాన్ని, ధర్మాన్ని పట్టుకో. మూడిట్లో ధర్మార్థ కామాల్లో ధర్మార్థ కామాలను సాధిస్తున్న సమయంలోనేమో అర్థకామాలను కొంచెం పక్కన బెట్టి ధర్మాన్ని గట్టిగా పట్టుకో. కాక అసలా మూడిటిని కూడా వదిలిపెట్టి ఆసక్తి లేకుండా ఈ రకంగా ప్రయత్నం చెయ్యి మరి. ఎందుకు అంటే మోక్ష ధర్మం నీకు ముఖ్యము అని మన మూలంలో చెప్తారు. మన భగవంతుడు ఇక్కడెందుకో మోక్ష ధర్మం గురించి ఇక్కడ రాయలేదు. నువ్వు చతుర్విధ పురుషార్థాల్ని సాధించాలంటే ఇదే మార్గం అని చెప్పి, అందులో గూడా ముందు 3 ఆ త్రివర్గము పెద్ద అవసరం లేదు మనకు. మోక్షమే ముఖ్యము. దాని మీద ఫోకస్ చెయ్యని చాలా స్పెసిఫిక్‌గా చెప్తారు. ఆ విషయం ఇక్కడెందుకో రాయలేదు పోతన గారు. జనులకు అనురక్తుడివై వాళ్ళను అనురాగంతో పాలిస్తూ ఉండు ఓ రాజా! నీవు ధరణి సమచిత్తుడవై అనయము పరిపాలించిన సిద్ధులన్ కాంతువు ఆత్మ సదనమునందున్. ప్రజానురంజకంగా నువ్వు పరిపాలన చేస్తూ ఉండు. ఈలోగా భూమి మీద ఉన్నంత కాలము సమచిత్తంతో, సమత్వ బుద్ధితో ఉన్నావు అంటే, ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో ఆత్మ సదనమునందున్ మీ ఇంటికే సిద్ధులొస్తారు. వాళ్ళు నీకు ఆత్మబుద్ధి అంటే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్‌గా పలాని వాళ్ళొస్తారని మన మూలంలో లేదు. సిద్ధులొస్తారు. ఆత్మసిద్ధి పొందిన వాళ్ళు వచ్చి నీకు ఆత్మోపదేశం చేస్తారని చెప్తారు మన భగవంతుడు. భూవర యోగ తపో మఖంబుల చేత కైకొని సులభుడగాని నేను సమచిత్తులైన సజ్జనుల చిత్తముల వర్తించుచుండడి వాడను అగుటం చేసి తావక శమ శీల విమత్సర కీర్తనముల వశీకృతుడనైతిని. నేను నీకు ఒక్క వరంబు ఇచ్చెదను వేడుము ఆవుడు విని మేదినీవరుడు లోకగురుడైన అప్పుండరీక నయనుండు ఆనతిచ్చిన మృదు లలిత అమృతోపమాన వాక్యములు ఆత్మీయ మస్తకమున దాల్చి సమ్మోదిత ఆత్ముడై ధరణి విభుడు తన పాదములకు భక్తిన్ వినతుడై ఆత్మకర్మ వితతికి లజ్జన్ తనరుతునున్న సురేంద్రుని కనుగొని సప్రేమ మొదవన్ కౌగిటం చేర్చన్. ఓ రాజా! యోగాలతో, తపస్సులతో, యజ్ఞాలతో, వాటితో, వీటితో నేను సులభంగా దొరికేవాణ్ణి కాదు. ఆత్మ ఇటువంటి వాటికి కర్మలకు దొరికేది గాదు. నేను సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల ప్రవర్తిస్తూ ఉంటాను. సమత్వ బుద్ధితో ఉన్న వాళ్ళ మనసుల్లోనే, చిత్తంలోనే తెలుస్తూ ఉంటాను. అందుకని శమము, దమము, శీలము, తితిక్ష, మాత్సర్య భావం లేకపోవడము మొదలైన వాటన్నింటికి నేను తెలుస్తాను అని ఆయన గురించి, ఆత్మ గురించి కొంత చెప్పి, నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను కోరుకో నావుడు అన్నప్పుడు, అది విని మన మేదినీవరుడు రాజుగారు పృథువు లోకగురుడైన ఆ పుండరీక నయనుణ్ణి చూసి ఆయన ఈ విధంగా ఆనతిస్తే, గురువుగారు నీకేమైనా ఇంత ఉపదేశం చేశారు. ఇంత ఉపదేశం చేసి గురువుగారు నీకేమైనా వరం ఇస్తాను పుచ్చుకో అని అడిగితే, మృదు లలిత అమృత ఉపమాన వాక్యములు మృదువైన లలిత లాలిత్యమైన అమృతోపమమైన గురువుగారి మాటలను ఆత్మీయ మస్తకమున దాల్చి తన బుద్ధిలో పెట్టుకున్నాడు. నిజంగా పెట్టుకుంటాడు పాపం పృథువు. ఇప్పుడు మన భగవంతుడు చేసిన ఉపదేశాన్ని మనసులో పెట్టుకుంటాడు, బుద్ధిలో పెట్టుకుంటాడు. భగవంతుడు చెప్పిన విధంగానే చాలా కాలము ఆయన గృహస్థాశ్రమంలో ఉండి రాజ్యపాలన చేస్తూ, ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళి అక్కడి నుంచి భగవంతుడు చెప్పిన విధంగా ఆత్మ మార్గాన్ని అవలంబిస్తాడు. కానీ ఇక్కడైతే భగవంతుడు చెప్పిన విషయాన్ని ఆయన బుద్ధిలో పెట్టుకున్నాడు. సమ్మోదిత ఆత్ముడై చాలా సంతోషంగా మన రాజుగారు మన ఇంద్రుడిలోగా
ఆయన పాదాలకు భక్తితో నమస్కారం చేసి, తను చేసిన పనికి సిగ్గుపడుతూ మన మనసు ఇక్కడ మన ఇంద్రుడు ఉంటే ఆయన్ని చూసి ప్రేమతో కౌగిట చేర్చని ఇంక మనసుతో యుద్ధాలన్నీ ఆపేశాడు మన సాధకుడు. ఇంద్రుడితో గొడవలన్నీ, ద్వేషాలన్నీ వదిలిపెట్టేశాడు. ఇట్లు కౌగిటం చేర్చి గతద్వేషుడై ఉన్న అనంతరము. ఈ విధంగా ఇంద్రుడితో మనసుతో యుద్ధాలన్నీ ఆపేసి, దాన్ని బంధువుగా చేసుకున్నాడు. అదిప్పుడు శత్రువు గాదు ఆయనకి. ఆ రకంగా ఉన్న సమయంలో ఆయనలో ద్వేషం పోయింది. ద్వేషం పోయిందంటే రాగం గూడా పోతుంది. రాగద్వేషాలు లేకుండా ఆయన ఇప్పుడు చిత్తశుద్ధితో ఉన్నాడు. ఆ విధంగా ఉన్న సమయంలో ఇంక తర్వాత ఏం జరిగిందని చెప్తూ వస్తూ ఉంటారు. మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.